హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఖమ్మంలో ఉంటున్న నా ప్రాణ స్నేహితురాలు పేరు సుశీల. ఈరోజు తన పుట్టినరోజు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ మీ మంచి మనసుతో మీ చల్లటి దీవెనలు, మీ ఆశీస్సులు, మీ బ్లెస్సింగ్ తనకు అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ సుశీల మేడం, మీకు జన్మదిన శుభాకాంక్షలు అండి. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో 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 జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తూ బెస్ట్ విషెస్ నా తరఫు నుంచి, అలాగే నా ఫ్యామిలీ మెంబర్ తరఫు నుంచి, అలాగే నన్ను ఎంతో ఇష్టపడి ప్రేమిస్తూ ముందుకు నడుపుతున్న మన కుటుంబ సభ్యుల తరఫు నుంచి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తరఫు నుంచి, అలాగే యూట్యూబ్ చూస్తున్న మన ప్రేక్షకుల తరఫు నుంచి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తరఫు నుంచి, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారి తరఫు నుంచి మీకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరెప్పుడు నిండి నూరేళ్ళు ఇలాగే హ్యాపీగా సంతోషంగా మీరు మీ ఫ్యామిలీ ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఇక్కడ మన ఇంట్లో మన అక్కో, మన చెల్లికో, లేదంటే మన ఫాదర్కో, లేదంటే అమ్మకో, అన్నకో, తమ్ముడికో బర్త్డే జరిగినప్పుడు మన చుట్టూ మన ఫ్రెండ్స్ చెప్తారు, అలాగే మన బంధువులు చెప్తారు, వాళ్ళ స్కూల్లో టీచర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు చెప్పడం సహజం అనమాట. కానీ ముఖపరిచయం లేకోకుండా తనెవరో మనకు తెలియదు, కానీ తనకు ఒక బర్త్డే విషయం చెప్తే తను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో, సో అది చెప్పలేని ఆనందం అనమాట. సో లైఫ్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం ఏదైనా ఉంది అంటే సో అది మీ వల్లే సాధ్యమవుతుంది. సో ప్రతి ఒక్కరు ఎవరికి బర్త్డే చెప్పినా కూడా సో మంచి మనసుతో వాళ్ళకి ఆశీస్సులు అందిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.